ఆర్టీసీ ప్రయాణం సురక్షిత ప్రయాణమని, ప్రయాణికులు సురక్షితంగా తమ గమ్యస్థానం చేరుకోవడానికి ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలని గోదావరిఖని డిపో మేనేజర్ నాగభూషణం అన్నారు. ఆషాఢ మాసం సందర్భంగా గోదావరిఖని ఆర్టీసీ యాజమాన్యం స్పెషల్ ప్యాకేజీలతో కూడిన యాత్రలకు బస్సులను నడపడానికి సిద్ధపడింది. ఈ మేరకు శుక్రవారం యాత్రలకు సంబంధించిన ప్యాకేజీ టూర్ కరపత్రాలను రామగుండం ఎంపీఏ సంతోష్ రెడ్డి, యూరాలజిస్ట్ డాక్టర్ కుందారపు గోపీకాంత్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ మాట్లాడుతూ ఆషాఢ మాసంలో ప్రయాణికులు యాత్రలకు వెళ్లడానికి ఆర్టీసీ యాజమాన్యం గోదావరిఖని డిపో నుండి వివిధ యాత్రలకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నారని వెల్లడించారు. అందుకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించడం జరిగిందన్నారు. గోదావరిఖని నుండి అరుణాచలంకు, శ్రీశైలంకు, అన్నవరం, సింహాచలంకు, ముచ్చింతల్, చిలుకూరు బాలాజీలకు, యాదగిరిగుట్ట, స్వర్ణగిరి యాత్రలకు ప్రత్యేక బస్సులను నడపడం జరుగుతుందని, ప్రయాణికులు సురక్షితంగా యాత్రలను తిరగడానికి, తొందరగా దర్శనం కావడానికి ఆర్టీసీలోని యాత్రలకు వెళ్లాలని కోరారు. అరుణాచలానికి పెద్దలకు 5,900, పిల్లలకు 4,900 రూపాయలు ఛార్జీలు, శ్రీశైలం పెద్దలకు 3,300, పిల్లలకు 2,500, అన్నవరం, సింహాచలంకు పెద్దలకు 3,400, పిల్లలకు 2,700, అలాగే ముచ్చింతల్, చిలుకూరు బాలాజీ యాత్రకు పెద్దలకు 1,430, పిల్లలకు 1,150, యాదగిరిగుట్ట, స్వర్ణగిరి యాత్రలకు పెద్దలకు 1,090, పిల్లలకు 900 రూపాయలుగా ఛార్జీలను నిర్ణయించడం జరిగిందని తెలిపారు. ఆషాఢ మాసం సందర్భంగా మరి ఈ నెల రోజుల జూలై మంత్ క్యాలెండర్ను ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ జూలై క్యాలెండర్లో అరుణాచలం యాత్రకు గోదావరిఖని నుండి ఏసీ బస్సు అందించడం జరుగుతుంది. అది గతంలో కూడా సూపర్ లగ్జరీ బస్సులు, ఏసీ బస్సులు ప్రొవైడ్ చేయడం జరిగింది. అది భక్తుల కోరిక మేరకు వివిధ క్షేత్రాలైన శ్రీశైలం, అన్నవరము, తర్వాత చిలుకూరు బాలాజీ, ముచ్చింతలు, ఇవే కాకుండా మరి రాబో రోజులలో రామేశ్వరము, తర్వాత షిరిడి, అయోధ్య, కాశీ ఇలాంటి పుణ్యక్షేత్రాలకు ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి గోదావరిఖని మరి పెద్దపల్లి జిల్లా వాసులందరూ మరి యాత్రా ప్యాకేజ్ని దీనిని సద్వినియోగం చేసుకొని మీ యొక్క పుణ్యక్షేత్రం దర్శించుకోవాలని, ఇవే కాకుండా మీ బృందం కానీ లేకుంటే మీ టీమ్స్ ఎవరైనా ఒక 20 నుండి 30 మంది కనుక వచ్చి మీరు ఏ కోరిన చోటికి ప్రయాణం అడిగినా, ఏ ప్రాంతానికి అడిగినా కూడా మేము బస్సులో ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కాబట్టి మా ఎండి గారి సూచన మేరకు అది కొత్త టూరిజం ప్యాకేజీ స్టార్ట్ చేయడం జరిగింది. మరి గత వారం స్వర్ణగిరికి, యాదగిరిగుట్టకు బస్సులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. అది పోయిన భక్తులందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. మరి యాదగిరిగుట్టలో కేవలం 15 నిమిషాల్లో దర్శనమైందని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. కాబట్టి మా ఆర్టీసీ వాళ్ళు కూడా అక్కడ గైడ్ ఉంటుంది కాబట్టి మీకు దర్శనం కానీ అది కానీ చాలా సులభంగా అవుతున్నాయి. పోయిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా వివిధ నుండి రహమతాబాద్ కూడా కొంతమంది అడగడం జరిగింది. కాబట్టి ఈ టూరిజం ప్యాకేజ్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు రాజిరెడ్డి, అమృత సిబ్బంది పాల్గొన్నారు.